భారత రాష్ట్ర సమితి పేరు దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తోంది. దశాబ్దాలుగా దేశాన్ని పాలిస్తున్న పార్టీలు చేతకాక వదిలేసిన సమస్యలను పరిష్కరించే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదన్న నమ్మకం సామాన్యుల్లోనూ పాదుకుంటోంది. అందుకే ఎక్కడో మహారాష్ట్రలోని విదర్భలో మారుమూలన ఉన్న ఓ జంట బాబారావు, శోభా మస్కీ దంపతులు ఒంటిపై సంకెళ్లతో కేసీఆర్ రావాలి, సంకెళ్లు తెంచాలన్న బ్యానర్ చేతబట్టి హైదరాబాద్ వైపు పాదయాత్రగా సాగుతున్నారు. రానున్న కాలంలో దేశంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని, తమ కష్టాలకు విముక్తి కలిగించాలని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గానికి చెందిన బాబారావు, శోభా మస్కీ దంపతులు ఆకాంక్షించారు. విదర్భను వేరు చేయాలనే డిమాండ్తో పాటు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఉందని ఆకాంక్షిస్తూ రాజురా నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాత్ర వివరాలను వెల్లడించారు. తాము సీఎం కేసీఆర్ అభిమానులమని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ విదర్భ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టి సీఎం కేసీఆర్ను కలిశామని బాబారావు గుర్తు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ను కలిసి తమ ఆకాంక్షలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడి అవసరం ఎంతో ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ అనుమతితో మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మద్యం వ్యాపారులు, వారికి సహకరించిన వారు అరెస్టయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ అధికారులు ఛార్జ్షీట్లలో ఇప్పటివరకు 15 మంది పేర్లను పేర్కొంటే వారిలో మెజారిటీ నిందితులు అరెస్టయ్యారు. తాజాగా మద్యం స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. మనీష్ పేరు ఛార్జ్షీట్లలో ఎక్కడా లేకపోవడం, అయినా విచారణ పేరిట పిలిచిన సీబీఐ తమకు సహకరించడం లేదంటూ అరెస్ట్ చేసింది. మరి కేంద్ర దర్యాప్తు సంస్థల తదుపరి టార్గెట్ ఎవరు? ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న. అయితే ఎవరిపై ఛార్జ్షీట్ దాఖలు చేసినా అందులో తప్పనిసరిగా సౌత్ గ్రూప్ తరపున ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించాయి. ఈ నేపథ్యంలో వారి తదుపరి టార్గెట్ ఆమెనా అంటే ఇందుకు అవునని అంటున్నాయి దర్యాప్తు వర్గాలు. లిక్కర్ స్కామ్లో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేశారు. ఆయనకు కవిత కుటుంబంతో బంధుత్వం ఉంది. ఆ తర్వాత హైదరాబాద్కి చెందిన రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్ట్ చేశారు. సమీర్ మహేంద్రకు చెందిన ఇండో స్పిరిట్స్ కంపెనీలో ఆయన ద్వారానే కవిత పెట్టుబడులు పెట్టారంటూ ఛార్జ్షీట్లోనూ పేర్కొన్నారు. కవిత వద్ద గతంలో ఆడిటర్గా పనిచేసిన బుచ్చిబాబును ఇటీవలే అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలకే చెందిన అరబిందో ఫార్మా కంపెనీ ఎండీ శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్ తదితరులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లలోనూ కవిత పేరును ప్రస్తావించారు. మాగుంట రాఘవరెడ్డితో కలిసి కవిత ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసినట్లు ఈడీ పేర్కొంది. శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి, కవిత, శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల ముడుపులను ఆప్ నేతల తరపున విజయ్ నాయర్ స్వీకరించారని తెలిపింది. ఈ గ్రూప్నకు అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని వివరించింది. రాజకీయ నాయకులు తమ పేర్లను గోప్యంగా ఉంచేందుకు బినామీలను ప్రయోగించారని స్పష్టం చేసింది. సౌత్ గ్రూప్ సహా వీరందరినీ ఇప్పటికే సీబీఐ, ఈడీ అరెస్ట్ చేశాయి. తాజాగా ఛార్జ్షీట్లలో ఎక్కడా పేరు లేని సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరుస అరెస్టుల నేపథ్యంలో కవిత అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో సాక్షిగా కవితకు 160 సీఆర్పీసీ కింద గత డిసెంబర్లో సీబీఐ అధికారులు నోటీసులిచ్చి బంజారాహిల్స్లోని ఆమె నివాసంలోనే 7 గంటలకు పైగా విచారించారు. అవసరమైతే మరోసారి విచారిస్తామని అప్పట్లోనే చెప్పారు. కానీ ఇప్పటివరకు కవితను మళ్లీ ప్రశ్నించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే మరోసారి నోటీసులిచ్చే అవకాశాలున్నాయి. ఈసారి నేరుగా ఢిల్లీకి పిలిపించి ప్రశ్నించనున్నట్లు వివరించాయి. గతంలో ఆమె ఇచ్చిన సమాచారం, అంతకుముందు ఆ తర్వాత అరెస్ట్ చేసిన వారు ఇచ్చిన వివరాలు, దర్యాప్తులో లభించిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించనున్నట్లు తెలిపాయి. విచారణ అనంతరం సీబీఐ అధికారులు అవసరమైతే కవితను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని వివరిస్తున్నాయి.